హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఎవరైతే ఈ వీడియోస్ చూసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దండి. సో మీకు కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుంది. సో బాగా లెంతీగా అవుతుందనో సో ఇలా కాకుండా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది బేస్ చేసుకొని వీడియోస్ అనేది మీరు చూస్తూ ఉండండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీటితో పాటుగా మనం ఏమైతే PDF అనేది ప్రొవైడ్ చేస్తున్నామో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మొదటి దేవరాయల కాలం నాటి శాసనం గుర్తింపు అని చెప్పేసి ఒక శాసనం అనేది బయటపడటం జరిగిందండి. సో ఇది మనము హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. సో మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదివితే మనం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవి కూడా చదివినట్లే ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందండి. సో ఇది హిస్టరీకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్ అండి. సో ఇటీవల కాలంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక దేశంలో కానివ్వండి, ఇలాంటివి ఏవైనా శిలా ఫలకాలు కానివ్వండి, శిలా శాసనాలు కానివ్వండి, లేదా పురాతన కట్టడాలకు సంబంధించినటువంటి విశేషాలు కానివ్వండి, ఏమైనా న్యూస్లోకి వచ్చాయనుకోండి, అవి ఏ ప్రాంతంలో ఇటీవల కాలంలో లభ్యమయ్యాయి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరోసారి ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి రావడం జరిగింది. ఏంటి సార్ అంటే దేవరాయల కాలం నాటి శాసనం ఒకటి గుర్తించారట. అయితే ఎక్కడ గుర్తించారు ఇది ఒకసారి చూద్దాం. సో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి దేవరాయలండి, మొదటి దేవరాయల కాలం నాటి శిలాశాసనం ఒకటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బయటపడటం జరిగిందండి. సో ఎక్కడ విజయనగర సామ్రాజ్యము, ఎక్కడ ప్రకాశం జిల్లా, సో ఆ కాలంలో ఇలా బయటపడటం జరిగింది. గుర్తుంచుకుని ఏంటి సార్ అంటే మొదటి దేవరాయల కాలం నాటి శిలాశాసనం ప్రకాశం జిల్లా, ఏ జిల్లాలో ఇటీవల కాలంలో బయటపడిందని చెప్పేసి అడుగుతారండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెం మండలంలోని పొన్నాల బయలు చెంచులగూడెంలో బయటపడటం జరిగిందండి. సో ఇలా ఒక చరిత్ర పరిశోధకుడు ఎవరు చెప్పారు సార్ అంటే తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ అని చెప్పేసి ఒక చరిత్ర పరిశోధకుడు అండి. సో ఇతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మెయిన్గా ఏ జిల్లాలో బయటపడిందని అడుగుతారండి, అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా అసలు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన మొదటి దేవరాయలు సంబంధించిన ఈ శాసనంలో ఏమి రాశారని ఇతని చరిత్రకారుడు చెప్పారు అంటే సో ఇది క్రీస్తు శకం 1404 ఏప్రిల్ 14న సో ఈ శిలాశాసనాన్ని వేశారంటండి. అదేవిధంగా ఈ శాసనం లిఖించినట్లుగా అంటే ఈ శాసనం ఎప్పుడు లిఖించారు సార్ అంటే 1414 క్రీస్తు శకం ఏప్రిల్ 14న ఈ శాసనం లిఖించినట్లుగా సో ఇదైతే మనకి పాలక పీఠాధిపతి కుమార శంకరదేవ అని చెప్పేసి సో ఆ టైంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అయ్యంగార్ల వ్యవస్థ అని చెప్పేసి అంటామండి, అయ్యంగార్లు. సో వీరికి భూమిని దానం చేశారు ఈ యొక్క మొదటి దేవరాయలు గారు అని చెప్పేసి ఈ శాసనంలో ఉందండి. సో ఈ శాసనంలో ఏముంది సార్ అంటే సో ఎవరైతే మనకి మొదటి దేవరాయలు ఉన్నారో వీరు సో మనకి కుమార సిద్ధశంకర దేవ అనే అయ్యంగార్లకి భూమిని దానం చేసినట్లుగా ఈ శాసనంలో లిఖించబడింది. సో అందువల్ల మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో ఎప్పుడు నాటి శాసనం ఇది క్రీస్తు శకం 1404 ఏప్రిల్ 14 నాటి శాసనంగా లిఖించబడింది. అయితే ఏ జిల్లాలో బయటపడినది అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్, ప్రకాశం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో ఏమైనా బయటపడితే ఇలాంటివి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గవర్నర్ ADCగా తొలిసారిగా ఒక మహిళ రావడం జరిగిందండి. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదటి మహిళ అనే అంశం మీద మనం చూడొచ్చు. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మిజోరం గవర్నర్కి ADCగా సో మనకి ADCగా తొలిసారిగా ఒక మహిళ నియమించడం జరిగిందండి. సో దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు కానివ్వండి, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు UTs కానివ్వండి అండి. సో ఇలా గవర్నర్లుగా ఉంటే వాళ్ళకి ADCలుగా సో మనకి ADCలుగా సో అందరూ పురుషులే ఉండేవారండి, అంటే మెయిల్ డామినేషన్ ఉండేది. సో ఇప్పుడు ఒక మహిళను ADCగా మిజోరం గవర్నర్ నియమించుకున్నారు. సో ఇక్కడ మనం చాలా గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే మిజోరం గవర్నర్ ఎవరు సార్ అంటే కంబంపాటి హరిబాబు అంటే మన తెలుగు వ్యక్తి. సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో అందువల్ల మొత్తం మన తెలుగువారు 3 రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతను మిజోరం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి కంబంపాటి హరిబాబు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి, BJP పార్టీకి సంబంధించిన
సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను మిజోరాం గవర్నర్గా ఉండడం జరిగింది. అయితే ఇతనికి ఏడీసీగా, అంటే అసలు ఏడీసీ అంటే ఏంటి సార్ చూసినట్లయితే, ఏడీసీ అంటే ఫుల్ ఫామ్ అవసరం లేదులే కానీ ఎయిడెడ్ క్యాంప్ అని చెప్పేసి అంటామండి. అంటే గవర్నర్ గారు రోజువారీ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, సో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఎవరినైనా మీట్ అవ్వాలా ఏంటి అని చెప్పేసి ప్రతి వారి పనిలో, అంటే డైలీ వారీ చేసే వర్క్లో వీళ్ళు అసిస్టెంట్గా ఉంటూ ఉంటారండి. అంటే గవర్నర్ ఏమైనా కార్యక్రమానికి వెళ్ళాలనుకోండి, షెడ్యూల్ మొత్తం ఖరారు చేసేది వీరే. అంటే పూర్తిగా చెప్పాలంటే మనము ఒక అసిస్టెంట్ అనమాట, గవర్నర్కి ఒక అసిస్టెంట్ లాంటి వ్యక్తిని మనము ఏడీసీ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఏడీసీ అంటే ఎయిడెడ్ క్యాంప్ అని చెప్పేసి అంటాం. అసిస్టింగ్ డే టు డే అపాయింట్మెంట్స్ అండ్ టూర్ ప్రోగ్రామ్స్, ఏవైనా టూర్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఖరారు చేయాలన్నా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. అంటే ఎవరైనా అఫీషియల్స్ ఏమైనా మీట్ అవ్వాలన్నా, ఏదైనా మనం గవర్నర్ అపాయింట్మెంట్ మనం తీసుకోవాలన్నా, సో ఫస్ట్ వీళ్ళని కన్సల్ట్ అవ్వాలి, మనం ఏడీసీని కన్సల్ట్ అవ్వాలి. సో అలా ఒక మహిళని మిజోరాం గవర్నర్గా నియమించుకోవడం జరిగింది. ఆమె పేరు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. ఆ పేరు మనీషా పాడిని అని చెప్పేసి అంటామండి. సో ఆ పేరు గుర్తుంచుకోండి. సో మనకి మనీషా పాడిని అని చెప్పేసి అంటామండి. మనీషా పాడిని అనే ఆమెను నియమించడం జరిగింది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. సో ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆమె ఎవరు అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు మనము మొత్తము మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు 3 గవర్నర్లుగా ఉన్నారు అని చెప్పేసి డిస్కస్ చేశామండి. అదేవిధంగా హర్యానా రాష్ట్రానికి సంబంధించి సో మనకి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పేసి ఇతను కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. సో ఇతను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. సో వెరీ రీసెంట్గా మనకి త్రిపురకు సంబంధించి నల్లా ఇంద్రసేనారెడ్డిని కూడా నియమించడం జరిగిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఖచ్చితంగా మన తెలుగు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. సో వీళ్ళ 3 ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిందే. రీజనల్ అంశాలు ఎక్కువగా అడగాలి అంటే టీఎస్పీఎస్ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి డిస్కస్ చేసాం. సో అందువల్ల వీళ్ళ 3 పేర్లు గుర్తుంచుకోవాలండి. ఇద్దరేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు ఎవరు సార్ అంటే హర్యానాకు సంబంధించి బండారు దత్తాత్రేయ గారు, త్రిపుర రాష్ట్రానికి సంబంధించి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, వీళ్ళిద్దరూ సో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళల్లో త్రిపుర రాష్ట్రానికి వెరీ రీసెంట్గా 2023లోనేనండి. సో ఒక 2 months క్రితము ఇతన్ని గవర్నర్గా నియమించడం జరిగింది ప్రెసిడెంట్ గారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకే ఒక వ్యక్తి, సో ఖమ్మంపాటి హరిబాబు గారు మిజోరాం గవర్నర్. సో ఇప్పుడు ఏడీసీగా ఒక మహిళను నియమించుకున్నాడు ఆయన. ఆ మహిళే మనీషా పాడిని అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఏదైతే ఒక ఏడీసీ ఉంటారో, గవర్నర్లకు 2 ఏడీసీలు ఉంటారండి. సో ఒక్కొక్క గవర్నర్కి 2 ఏడీసీలు ఉంటారు. ఒకళ్ళేమో సో త్రివిధ దళాలకు సంబంధించి, అంటే డిఫెన్స్కి సంబంధించి వ్యక్తులు, అంటే మొత్తం మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి. సో ఈ విభాగాల నుంచి ఒకళ్ళని ఎంచుకోవచ్చు. సో ఇంకొక వ్యక్తి వచ్చేసరికి సో మనకి స్టేట్ పోలీస్ విభాగం నుంచి ఒక వ్యక్తి ఉంటారు. అంటే మొత్తం 2 ఉంటారు. ఆ 2లో ఇప్పుడు ఒకళ్ళు ఎవరు సార్ అంటే ఏడీసీ ఎయిడెడ్ క్యాంప్ ఈమెనండి, మనీషా పాడిని అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇలా ఏడీసీలుగా నియమించుకునే అధికారము ఓన్లీ రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, గవర్నర్స్కి మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. ఇలా ఏదైతే మనకి ఎయిడెడ్ క్యాంప్ అని చెప్పేసి వీళ్ళని డైలీ వారీ కార్యకలాపాలలో సో వీళ్ళని అసిస్టెంట్గా వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళు 2 ఉంటారు గవర్నర్కి. ఒకటేమో డిఫెన్స్ దళాల నుంచి, అంటే లైక్ నావీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి. అయితే ఆ 3లో ఏ విభాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలో అది గవర్నర్ ఇష్టం, అది రాష్ట్రపతి ఇష్టం, అది ఉపరాష్ట్రపతి ఇష్టం. సో ఇక్కడ మిజోరాం గవర్నర్ గారు ఏం చేశారు అంటే సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ 2015కి సంబంధించి సో మనీషా పాడిని సో ఈయన నియమించుకున్నారు. సో అదొక పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 ఉంటారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. ఒకళ్ళేమో స్టేట్ నుంచి ఉంటారు, ఒకళ్ళేమో డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఉంటారు. ఇది ఓన్లీ సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ గవర్నర్స్కు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది అని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈరోజు కూడా సుప్రీంకోర్టు కేరళ గవర్నర్ను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందండి. సో ఇప్పటివరకు బిల్లుల్ని దగ్గరకు 10 నుంచి 15 బిల్లుల్ని 2 years అతని దగ్గరే పెట్టుకున్నారట. ఏం చేశారు ఎన్నాళ్ళు? ఇలా పెట్టుకోకూడదు కదా. సో అంటే గవర్నర్కి ఒక ఫైలు పంపించాలి అంటే ఏదైతే అసెంబ్లీలో చేసినటువంటి ఒక చట్టాన్ని గవర్నర్ దగ్గర అలా అట్టి పెట్టుకుంటాడండి ప్రెసిడెంట్కి పంపించడానికి. సో అలా ప్రెసిడెంట్కి పంపించడానికి సో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? సో ఎంత టైంలో పంపించాలి ఏంటి ఆ గైడ్లైన్స్ అన్నవి ఖచ్చితంగా లేవట. సో వాటిలో మేము ఇన్వాల్వ్ అవ్వవలసి వస్తుందేమో అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రోజును కూడా, అంటే నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి, ఈరోజు మనకి కూడా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అంటే
ఇటీవల కాలంలో గవర్నర్లకు సంబంధించిన వివాదాస్పదం బాగా ఉంటుందండి. సో మనం డిస్కస్ చేసాం మొన్నే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారి గురించి ఇలా వివాదాస్పదంగా ఉందని, తమిళనాడు పాస్ చేసిన బిల్స్ని అతను పాస్ చేయకుండా అతని దగ్గర అట్టి పెట్టుకుంటున్నాడని, సో దీని మీద కొంత సుప్రీంకోర్టుని ఆశ్రయించారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 131 కానివ్వండి, ఆర్టికల్ 200 కూడా మనం డిస్కస్ చేసామండి. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్ 200 ఎందుకు సార్ అంటే, ఆర్టికల్ 200 అనేది ఏదైనా ఒక శాసనసభ ఒక చట్టాన్ని అంటే ఒక బిల్లుని గవర్నర్ గారికి పంపిస్తే, గవర్నర్ గారు మళ్ళీ దాన్ని వెనుకకు పంపించారనుకోండి, రెండవసారి మళ్ళీ పార్లమెంట్ పంపిస్తే సో అది మాడిఫై చేసి కానివ్వండి, మాడిఫై చేయకుండా కానివ్వండి, యథాతథంగా మళ్ళీ బిల్లుని గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే ఆ బిల్లు పాస్ అయినట్టే లెక్క అని మనకి ఆర్టికల్ 200 తెలుపుతుందని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆర్టికల్ 131 వెస్ట్ బెంగాల్ గవర్నర్ సంబంధించి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించండి. అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసేసిందండి కేంద్ర ప్రభుత్వం మీద. ఏమని? సో ఏదైతే మా పర్మిషన్ లేకుండా సిబిఐ వారు మా రాష్ట్రంలోకి వచ్చి కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మా రాష్ట్రం యొక్క హక్కులను కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ఏదైనా ఒక రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ లేదా రెండు రాష్ట్రాల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ రాష్ట్రం అనేది డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 131 తెలుపుతుంది అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసామండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఇది మనం జనరల్గా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. సో ఇది పర్టికులర్గా మనకి జనరల్గా స్టాటిక్ పార్ట్లో ప్యూర్ కరెంట్ అఫైర్స్లో చదువుకుంటామండి. ఆ ఆర్టికల్స్ అన్నీ మీకు గుర్తుండాలి. రైట్, దీనికి సంబంధించి గవర్నర్లు గుర్తుంచుకోండి, తెలుగు వ్యక్తులు. సో వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకున్నాం. ఆ పేరు అనేది వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి మహిళ అనే అంశం మీద. సో ఇటీవల కాలంలో మొట్టమొదటి మహిళ అనే అంశం మీద ఇంకొకసారి గుర్తు చేస్తాను, మీరు గుర్తు తెచ్చుకోండి. సో మనకి కజిరంగా నేషనల్ పార్క్ ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా సో ఒక ఆమె వచ్చిందండి. సో మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి హెడ్గా ఒక ఆమె రవనీత్ కౌర్ అని చెప్పేసి వచ్చింది. వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ గారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక మహిళా డైరెక్టర్ జనరల్గా మాధవి పూరి బచ్ రావడం జరిగింది అనుకున్నాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి కూడా నల్లతంబి కలై సెల్వి అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఒక మహిళగా హెడ్గా రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి పిఎఫ్ఐ అని చెప్పేసి అంటాం, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. దీనికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా పరమిందర్ చోప్రా అని చెప్పేసి ఒక లేడీ రావడం జరిగిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. అదేవిధంగా ఐఐటి మెడ్రాస్కి సంబంధించి కూడా దాని క్యాంపస్ని టాంజానియా దేశంలోని జాంజిబార్ అనే ఒక ద్వీపంలో ఒక ఐఐటి క్యాంపస్ని ఏర్పాటు చేశారు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అగల్యం అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆమెను కూడా నియమించుకున్నారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా మనము మహిళలు అనే అంశం మీద ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఒకసారి మీరు వింటే 10 సార్లు చదివిన దాంతో సమానం కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను. సో ఇలా కూడా మీరు సో గతంలో ఏం జరిగిందో మహిళా అనే అంశం వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మీకు మైండ్లో రివైజ్ అవుతూ ఉండాలండి, గుర్తు రావాలి. అలా గుర్తు రాలేదు అంటే మళ్ళీ ఇంకోసారి మీరు చదవాల్సిందే, ఒకసారి బ్యాక్ వెళ్ళి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూపీఐ సీఎం లాంచెస్ హాట్ కుక్డ్ మీల్ స్కీమ్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్. సో ఉత్తరప్రదేశ్ సీఎం గారు అండి యోగి ఆదిత్యనాథ్ గారు మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. మరోసారి నేను ఎందుకన్నాను అంటే నవంబర్ 25వ తారీఖున ఇతని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే నో నాన్ వెజ్ డే అని చెప్పేసి ఒక దాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు కదా, మీకు గుర్తుంది కూడాను. సో దానికి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏంటి సార్ అంటే ఒక స్కీమ్ని తీసుకొచ్చారట, హాట్ కుక్డ్ మీల్ అని చెప్పేసి. హాట్ కుక్డ్ మీల్ అని చెప్పేసి అంటాం, దయచేసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయొద్దండి. వేడి వేడి భోజనం అని చెప్పేసి అలా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయొచ్చు. ఆ టర్మ్ అనేది ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. సో హాట్ కుక్డ్ మీల్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. సో అంగన్వాడీ సెంటర్లో సో మేము ప్రారంభిస్తాము అని చెప్పేసి యూపీ సీఎం చెప్పడం జరిగిందండి. సో ఏంటి సార్ ఇది, ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్లో న్యూట్రిషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే అంగన్వాడీలో చదువుతారో సో ఆ పిల్లలండి. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఆ యొక్క అంగన్వాడీస్లో చదివేటువంటి పిల్లలను ఉద్దేశించి ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. ఎందుకు? టు ప్రమోట్ న్యూట్రిషన్స్ అనమాట. అంటే ఏదైతే మనకి పోషకాహారం వాళ్ళు గురి కాకుండా, అంటే పోషకాహార లోపానికి
గురి కాకుండా సో మేము ఈ స్కీమ్ని తీసుకొచ్చామని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం గారు చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎంతమంది పిల్లలు బెనిఫిట్ పొందుతున్నారంటే దగ్గరగా 80 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ పొందుతారట. సో దీనికి సంబంధించి ప్రొవైడింగ్ న్యూట్రిషియస్ మీల్స్ అనమాట. సో ఏజ్ 3 to 6 years చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరికి అని చెప్పేసి అడుగుతారు. సో జనరల్గా కుక్కుడు మీల్ స్కీమ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ అందరూ పెడతారండి. బట్ ఏ ఏజ్ వారికి సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి, ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది అన్నాడు అనుకోండి, రేపు 6 నుంచి సో 10 years పిల్లలకా లేకపోతే 3 నుంచి 7 years పిల్లలకా ఇలా కూడా అడుగుతారు. సో అందువల్ల 3 years నుంచి 6 years సో ఎవరైతే అంగన్వాడీస్లో ఉంటారో ఆ పిల్లలకు మాత్రమే సో ఈ స్కీమ్ వల్ల 80 lakhs చిల్డ్రన్స్ విల్ బి బెనిఫిటెడ్. సో మనకి 80 లక్షల మంది దాకా బెనిఫిట్ పొందుతారు. సో అదేవిధంగా ఈ స్కీమ్ను ప్రారంభిస్తూనే సో దగ్గరగా 3401 కొత్త అంగన్వాడీ సెంటర్స్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి 35 డిస్ట్రిక్ట్స్లో సో 3401 సో అంగన్వాడీ సెంటర్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని, దీనికోసం 403 కోట్ల రూపాయలను కూడా మా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పేసి ఉత్తరప్రదేశ్ సీఎం చెప్పడం జరిగిందండి. సో అందువల్ల ఇప్పుడు నీకు హాట్ కుక్కుడు మీల్ అనగానే 3 years to 6 years గుర్తు రావాలి. సో టోటల్గా 80 lakhs 80 లక్షల మంది పిల్లలు గుర్తు రావాలి. వాటితో పాటుగా ఎన్ని కొత్తగా అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తారంటే ఇతను 35 జిల్లాల్లో 403 కోట్లతో సో 3401 అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో కరెక్ట్గా చూస్తే అమౌంట్ చూడండి 403 కోట్లు. సో ఇది కూడా చూడండి ఇక్కడ దగ్గరగా సో మనకి అలా కొంచెం సిమిలారిటీగా ఉంటుందండి. సో అలా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనగానే సో మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే నో నాన్ వెజ్ డే అని చెప్పేసి నవంబర్ 25వ తారీఖున అనుకున్నాం. అదేవిధంగా 1000 కోట్ల రూపాయలతో నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొచ్చారని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కౌ సెన్సస్ అని చెప్పేసి ఆవులకి సంబంధించిన పాపులేషన్ ఎంత ఉంది ఆ రాష్ట్రంలో అని చెప్పేసి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కౌ సెన్సస్ని ప్రారంభించినటువంటి స్టేట్ ఏంటి సార్ అంటే ఇట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటాం. సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించి సో మీరు ఏదైతే హాట్ కుక్కుడు మీల్ అనగానే మీకు మరొక 2 స్కీములు కూడా గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే అది సో మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. సేమ్ ఇది కూడా అంతేనండి. ఎవరైతే అంగన్వాడీలో చదువుతారో పిల్లలు సో మనకి 3 years నుంచి 6 years ఈ మధ్య పిల్లలకి కూడా వాళ్ళకి ప్రతిరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాము అని చెప్పేసి సో తమిళనాడు గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి. అది ఒకటి గుర్తుంచుకోండి. దగ్గరగా 17 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేరళ స్టేట్కి సంబంధించండి. సో కేరళ సీఎం గారు పినరన్ విజయ్ గారు కూడా సీఎం ఎగ్ అండ్ మిల్క్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఇతను కూడా అంతే. సో మనకి ట్వైస్ అండ్ వీక్లో 2 సార్లు మాత్రమే 250 ml మిల్క్ ఇస్తారు. వీక్లో 2 సార్లు ఎగ్ ఇస్తారట వాళ్ళలో న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడానికి ఇన్ జనరల్గా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి కాబట్టి సో సీఎం బ్రేక్ఫాస్ట్ అనగానే తమిళనాడు గుర్తు రావాలి. అదేవిధంగా మనకి సీఎం ఎగ్ అండ్ మిల్క్ అనగానే కేరళ గుర్తు రావాలి. అదేవిధంగా మనకి హాట్ కుక్కుడు మీల్ అనగానే ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. దాంతోపాటుగా సో మనకి ఇటీవల కాలంలో మనకి టీఎస్ఆర్ అంటే మనకి బీఎస్ఆర్ పార్టీ అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి పెట్టిందండి. 2వ స్టేట్ అది. ఫస్ట్ అయితే తమిళనాడే, సెకండ్ అయితే మాత్రం తెలంగాణ. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తమిళనాడు అండ్ తెలంగాణ? సో మనకి తమిళనాడు అయితే మాత్రం 3 years నుంచి సో మనకి 6 years సో అంగన్వాడీ మాత్రమే. కానీ అదా కాదండి, అప్ టు 10th class వరకు. తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం అప్ టు 10th class వరకు మేము యాక్సెస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఉత్తరప్రదేశ్ అనగానే మీకు కాశీ విశ్వనాథ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇవి కూడా గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్లో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఉచిత రేషన్ మరో 5 ఏళ్ళు పొడిగింపు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఛత్తీస్గఢ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో నరేంద్ర మోదీ గారి యొక్క అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడుండి నరేంద్ర మోదీ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సో ఛత్తీస్గఢ్ సో మనకి క్యాంపెయిన్లో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగిందండి. సో దేశంలో సో 81.35 కోట్ల మంది పేదలకు 5 కిలోలు నెలకండి సో మనకి పర్ మంత్ నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ చెప్తుంది. సో ఏ స్కీమ్లో భాగంగా అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనలో భాగంగా అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో అదేవిధంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన గురించి తెలుసుకోవాలండి. సో ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది, సో ఇది గతంలో ఏమైనా పొడిగించారా, ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూడండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి దీని ఫుల్ ఫామ్ అండి PMGKAY అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇలా
అడిగిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఆ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడిగిన సందర్భాలు ఉన్నాయి, దీన్ని ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ చేశారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఈ స్కీమ్ అంటే నోడల్ ఏజెన్సీగా విచ్ మినిస్ట్రీ రెగ్యులేట్స్ దిస్ స్కీమ్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో PMGKAY అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి అంటామండి. సో ఈ స్కీమ్ని 2020 మార్చిలో ప్రారంభించడం జరిగిందండి. ఎందుకు సార్ అంటే 2020లో మనకి కోవిడ్ వచ్చిందండి. సో కోవిడ్ వచ్చి చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళని బేస్ చేసుకొని 2020 మార్చిలో ఈ స్కీమ్ని లాంచ్ చేస్తే ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ ఈ 3 నెలల కాలానికి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు సార్ అంటే 2020 ఏప్రిల్ మే జూన్ అండి. సో గుర్తుంచుకోండి, లాంచ్ను మార్చే బట్ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల కాలానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేశారు సెకండ్ ఫేజ్లో. ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేశారంటే మళ్ళీ సో జూన్ తర్వాత అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ అయిన తర్వాత సో జూలై నుంచి 2022 సెప్టెంబర్ వరకు పొడిగిస్తున్నాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎట్ దట్ టైం అనౌన్స్డ్, ఆ టైంలో అనౌన్స్మెంట్ చేసింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారండి. సో మళ్ళీ సెప్టెంబర్ 2022 తరువాత మళ్ళీ డిసెంబర్ 2023 వరకు దీన్ని మేము పొడిగిస్తున్నాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడేం జరిగింది, 2023 డిసెంబర్ 31తో స్కీమ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 5 ఇయర్స్ పొడిగించాము అని చెప్పేసి మళ్ళీ 2024 జనవరి 1వ తారీఖు నుంచి 2028 వరకు ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో అందువల్ల ఆ స్కీమ్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉందో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో ఎలా ఎప్పుడెప్పుడు ఎక్స్టెన్షన్ చేశారు, ఏ డేట్ని ఎక్స్టెన్షన్ చేశారు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్. సో స్కీమ్ని లాంచ్ 2020 March but implemented April, May, June first phase. After that extended. So September 2022. After the third phase extended December 2023. So ఈ డిసెంబర్లో అంటే మనకి నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదా 2023 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2024 నుంచి జనవరి 1 నుంచి సో 28 వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో భాగంగానే మొత్తము 11.80 లక్షల కోట్లు ఖర్చు అవుద్ది అని చెప్పేసి కూడా ఈ 5 సంవత్సరాలకండి అంటే 2024 నుంచి 2028 మధ్య సో ఇంప్లిమెంట్ చేయాలి అంటే 24, 25, 26, 27, 28 సో 8 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయాలంటే 11.80 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. సో ఇంత ఖర్చు పెట్టడం వల్ల 81.35 కోట్ల మంది బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. సో అందువల్ల బెనిఫిషరీస్, హౌ మెనీ బెనిఫిషరీస్ 81.35 crores. సో హౌ మెనీ lakhs will spent government of India 11.80 lakh crores. సో మొత్తం దీంట్లో భాగంగా 5 kgs సో ఒక్కొక్క పూర్ ఫ్యామిలీకి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి సో 5 kgs అనేవి గ్రెయిన్స్ ఇస్తూ ఉంటారు, ఆహార ధాన్యాలు ఇస్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగానే ఇంకో పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి సార్ అంటే 2023 జాన్ 1 నుంచి జనవరి 1వ తారీఖు నుంచి అంత్యోదయ అన్న యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి. అంత్యోదయ అన్న యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పేదల్లోనే అత్యంత పూర్గా ఉన్నటువంటి పేదలండి. సో పూర్లోనే అత్యంత పేదలు వీరికి అంత్యోదయ అన్న యోజన కింద బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా సో 35 kgs ఆఫ్ వీట్ ఆర్ రైస్ సో ఏది కావాలంటే అదండి సో ఫుడ్ గ్రెయిన్స్ అందిస్తాము అని చెప్పేసి కూడా 2023 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారండి. దీంట్లో భాగంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో భాగంగా సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో భాగంగా చాలా ఎగ్జామ్లో కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడిగారు. 2013లో వచ్చింది. దీంట్లో భాగంగానే అంత్యోదయ అన్న యోజన సో ఈ కార్డ్స్ కలిగిన వారికి సో 2023 జనవరి 1 నుంచి 35 kgs సో ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. వీళ్ళకు కూడా మేము 5 years ఇట్లా 35 kgs ఇస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసరికి వైట్ రేషన్ కార్డు అయితే మాత్రము సో వీళ్ళకి 5 kgs ఆఫ్ రైస్ ఆర్ వీట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందువల్ల మొత్తం బెనిఫిషరీస్ పర్ కేజెస్ హౌ మెనీ అమౌంట్ విల్ స్పెంట్ 10 year గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్కీమ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ డేట్ ఆల్సో అబ్రివేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి సో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ రైట్.
సో 16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం అని చెప్పేసి 16th ఫినాన్స్ కమిషన్ అనేది రాబోతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో మనకి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి విధి విధానాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా త్వరలోనే చైర్మన్ సభ్యులను నియమిస్తాము అని చెప్పేసి అన్నారండి. అదేవిధంగా ఈ యొక్క 16th ఫినాన్స్ కమిషన్ అనేది 2025 అక్టోబర్ 31 నాటికి సో తన నివేదికను కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి. సో 2025 అక్టోబర్ 1 నాటికి సో ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే వివిధ రాష్ట్రాలని వివిధ యూటీస్ని పర్యటించి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తాన్ని 2025 అక్టోబర్ 31 కల్లా మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ యొక్క సిఫారసులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి వస్తాయని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ మనము 15th ఫినాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం అనేది పనిచేస్తూ ఉందండి. సో ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 2017 నవంబర్ 27న ఏర్పాటైందండి. సో 2017 నవంబర్ 27న ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం సో మనకి 2020 సో ఏప్రిల్ 1 నుంచి 6 ఏళ్ల కాలానికి సిఫారసులు చేసిందండి. సో అంటే ఇప్పుడు మనకి 2020 నుంచి 6 ఏళ్ళు అంటే 2026 మార్చి 31తో ఈ యొక్క 15th ఫినాన్స్ కమిషన్ అనేది టెన్యూర్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడంటే 2026 మార్చి 31తో 15th కంప్లీట్ అవుతుంది. 16th ఎప్పుడు వస్తుంది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి. మనం ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 మనం ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి చదువుకుంటాం కదా. సో దానికి లింక్ చేసుకుని అదంతా స్టాటిక్, దానికి లింక్ చేసుకుని దీన్ని మొత్తం చదవాలి. సో మరి దీనికి సంబంధించి చూడండి. సో ఏర్పాటైంది డేట్ వేరు 2017 నవంబర్ 27న ఎన్నోది 15వ ఆర్థిక సంఘం. బట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది 2020 ఏప్రిల్ 1 నుంచి. ఎప్పుడు దాకా ఉంటుంది 2026 మార్చి 31 వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ సో మనకి మళ్ళీ 16th ఫినాన్స్ కమిషన్ అనేది 2026 ఏప్రిల్ 1 నుంచి వస్తుంది. ఎందుకు సార్ అంటే సో ఇలా ఏదైతే ఈ యొక్క నివేదికను సమర్పించడానికి కనీసం 2 years పడుతుంది టైము. సో అందువల్ల ఇప్పుడే 16th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంఘానికి సంబంధించిన ప్రాథమిక పనులను చూడడానికి అంటే ఫండమెంటల్గా అసలు ఈ సంఘం ఏం చేయాలి, సో వేటి మీద ఫోకస్ చేయాలి, ఎలా పంపిణీ చేయాలి అని చెప్పేసి ఒక ప్రింట్అవుట్ అండి, ఒక బ్లూ ప్రింట్ అని కూడా అనొచ్చు. ఇలా తయారు చేయడానికి ఒక ప్రత్యేక సెల్ని కూడా ఫినాన్స్ కమిషన్ అంటే మీన్స్ ఆర్థిక శాఖ మంత్రి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళ విభాగంలో ఒక సెల్ని ఏర్పాటు చేశారండి. అది ఎప్పుడు ఏర్పాటు చేశారని ఎగ్జామ్లో అడుగుతారు. సో 2022 నవంబర్ 21 నుంచి ఈ సెల్ అనేది అంటే ప్రారంభించడం అంటే వీళ్ళు విధి విధానాల రూపకర్తలు అంటే విధి విధానాలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు సార్ అంటే 2022 నవంబర్ 1 ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క సెల్లో ఎవరుంటారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ అంటే ఎక్స్పెండిచర్, ఆర్థిక, ఫినాన్స్ అండ్ ముఖ్య సలహాదారులు, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి. సో వీళ్ళంతా ఈ సెల్లో ఉంటారండి. ఈ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే 16th కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెయ్యాలి అనే దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఆర్థిక శాఖ ఈ సెల్ను ఏర్పాటు చేసింది. సో ఆ సెల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు సార్ అంటే సో కేంద్ర ఆర్థిక శాఖ సో వ్యయానికి సంబంధించి అంటే ఎక్స్పెండిచర్ సెక్రటరీ, సో మనకి ఫినాన్స్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ సలహాదారుడు, అదేవిధంగా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వీళ్ళంతా ఆ సెల్లో ఉంటారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంకా మనకి 16th ఎవరు సార్ చైర్మన్ ఎవరు ఇంకా నిర్ణయించలేదండి. మరి ప్రజెంట్ ఎన్నో సార్ 15th ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి అన్నాం. మరి ఎవరు సార్ అంటే ఎన్కే సింగ్ అని చెప్పేసి అంటామండి. ఎన్కే సింగ్ అని చెప్పేసి అంటాం అంటే నందకిషోర్ సింగ్ అని చెప్పేసి అంటాము. ఆయన ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చారనుకోండి 16 ఆయన మనం చదువుకోవాలి. సో ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ అంటే 280 ఆర్టికల్ చదువుతుంది. సో ఇది కేంద్రానికి సో రాష్ట్రాలకి ఏ విధంగా ఈ యొక్క ఏదైతే మనకి ట్యాక్స్ని కానివ్వండి అమౌంట్ని కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, సో మనకి కేంద్రానికి వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి అమౌంట్స్ని ఏ విధంగా రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఇది చెప్తూ ఉంటుందన్నమాట. సో మరి దీనికి సంబంధించి మీరు ఫినాన్స్ కమిషన్లో సో మనకి ల్యాండ్ కానివ్వండి, అదేవిధంగా జియోగ్రఫికల్ ఏరియా, ఫారెస్ట్రీ, సో ట్యాక్స్ ఎఫిషియన్సీ ఇలా ఒక 5-6 విభాగాలు ఉంటాయండి. సో వాటిని బేస్ చేసుకుని ఆ రాష్ట్రాలకి పంపిణీ చేస్తూ ఉంటారు. సో అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటే లెంతీ అవుతుంది. అదంతా ప్యూర్ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటారు. సో ఇప్పటి వరకు ఈ పేర్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు చెప్పిందంతా కూడా ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్యాబినెట్ అప్రూవ్స్ 24,104 crores
outlay for tribal welfare. So already we have discussed this current affairs also in November 15th. సో మన నవంబర్ 15th దీని గురించి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ అంటే, సో ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే మనకి అత్యంత వెనకబడిన గిరిజనులు కొంతమంది ఉంటారు, వాళ్ళనే మనము పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి పీవీటీజీస్ అని చెప్పేసి అంటామని సో మన నవంబర్ 15వ తారీఖు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ రోజు నరేంద్ర మోదీ గారు స్కీమ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఇప్పుడేం జరిగింది సార్ అంటే, కేంద్ర క్యాబినెట్ అనేది ఆ స్కీమ్కి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో అందువల్ల సో రాబోయే రోజుల్లో మేము 24,104 కోట్లు మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరి కోసం? సో ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం 75 ట్రైబ్స్ ఉన్నాయి. అంటే గిరిజనులో కూడా అత్యంత వెనుకబడిన గిరిజనులు అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో. ఒకసారి నవంబర్ 25, 26 కరెంట్ అఫైర్స్ ఆ వీడియోస్ చూడండి. అసలు వాట్ ఈస్ ద పీవీటీజీస్ అంటే ఎవరు, ఏం చేస్తారు మనం డిస్కస్ చేసామండి. సో ఎక్కువగా ఒడిశాలో ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేసాం. సో 2011 సెన్సస్ ప్రకారం మొత్తం 75 పీవీటీజీస్ని ఐడెంటిఫై చేశారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో అదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో సో 24,104 క్రోర్స్ అంటే మనకి 24,104 crore రూపీస్ విల్ స్పెండ్ అని చెప్పేసి అంటున్నారండి. అంత మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి అంటున్నారు. అయితే వీటిలో సో మొత్తం మీ అందరికీ తెలిసిందేనండి. సో మొత్తము 18 రాష్ట్రాలు సో మనకి యూటీస్ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం 18 అండి. సో రాష్ట్రాలు కానివ్వండి, యూటీస్ కానివ్వండి, మొత్తం 18. మరి వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అసిస్టెంట్ చేస్తుందంట ఈ 24,104 crore రూపీస్లో అంటే సో 15,336 రూపీస్ విల్ కాంట్రిబ్యూట్. సో మనకి 15,336 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతావి ఆ రాష్ట్రాలు ఆయా యూటీస్ బరాయిస్తూ ఉండాలి. సో మిగతావి స్టేట్స్ ఎంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలంటే సో మనకి 8,768 crore రూపీస్. సో 8,765 కోట్లు అనేది సో కన్సర్న్ స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి బరాయించాలి అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల ఈ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో టోటల్ ఎంత గుర్తుంచుకోవాలి, పర్టికులర్గా సెంట్రల్ ఎంత ఇస్తుంది, పర్టికులర్గా కన్సర్న్ స్టేట్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో దీనికే పేరు ఏదైతే మనం ఆ రోజు కూడా డిస్కస్ చేసుకున్నామండి, ప్రధానమంత్రి జన్ జతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి అంటామండి. సో ఈ స్కీమ్ ద్వారా మేము ఖర్చు చేస్తాము ఇంత అమౌంట్ 24,104 crore రూపీస్ మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి ఖర్చు చేస్తారట? పీవీటీజీస్కి. సో మొత్తం ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి? 75 జాతులు ఉన్నాయి. వీటికి ఖర్చు చేస్తారట. సో వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో సో రోడ్స్ వేయటం కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, సో మనకి టెలికామ్ యాక్సెస్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, సో ఇలాంటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వి విల్ ప్రొవైడ్ ఫర్ ద పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి వీళ్ళల్లో భాగంగా సో దగ్గరగా 18.16 లక్షల మంది బెనిఫిట్ పొందుతారు అని చెప్పి చెప్తున్నారండి. సో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలలో ఎవరైతే ఈ ట్రైబ్స్ పీవీటీజీస్ నివసిస్తున్న ప్రాంతాలలో అట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 4.9 lakh పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్తున్నారండి. సో 4.9 లక్షలు అంటే 4,90,000 పక్కా హౌసెస్ వాళ్ళు కట్టించిస్తాము ఈ స్కీమ్లో భాగంగా అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సో 8,000 kilometers రోడ్స్ని కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి. మొత్తం 8,000 kilometers ఉన్నటువంటి రోడ్స్ని కూడా మేము నిర్మాణం చేస్తాము ఈ స్కీమ్ ద్వారా అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 22,000 పైప్డ్ వాటర్ అంటే 22,000 గ్రామాలకి సో మనకి ట్యాపింగ్ ద్వారా వాటర్ ఫెసిలిటీని కల్పిస్తాము అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి. సో ఇవి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో మరి దీనికి సంబంధించి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని మంత్రిత్వ శాఖల్ని మెర్జ్ చేశారంటే మొత్తం అన్ని మంత్రిత్వ శాఖలు కలిసి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. హౌ మెనీ మినిస్ట్రీస్ ఆర్ దేర్? 9 ministries. సో గుర్తుంచుకోండి 9 ministries అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్స్ వేయాలన్నాం, సో రోడ్ అంటే రోడ్ మినిస్ట్రీ. సో టెలికాం సేవలు రావాలి, టెలికమ్యూనికేషన్స్. హెల్త్ రావాలి, హాస్పిటల్స్ కట్టాలి, హెల్త్ మినిస్ట్రీ. సో వాటర్ ఫెసిలిటీ రావాలి, ఇరిగేషన్ మినిస్ట్రీ. ఇలా మొత్తము 9 ministries ఇన్వాల్వ్ అవుతాయి ఈ యొక్క స్కీమ్లో, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్వశ్చన్ ఎలా అడిగినా సరే యూ క్యాన్ డూ ఆన్సర్, అంతే నువ్వు చేసేస్తావు. ఎందుకంటే ఇంత కాన్సెప్ట్ విని ఇంత మీ దగ్గర నోట్స్ ఉన్నారంటే ఐ విల్ రాక్, అంతే. ఓకేనండి. సో ఇంత కాన్సెప్ట్ అంతే గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా నవంబర్ 26, సో నవంబర్ 16th, 17th కరెంట్ అఫైర్స్ చూడండి. దీని గురించి కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కవచ్ డిప్లాయ్మెంట్
అక్రాస్ 3000 కిలోమీటర్స్ ప్రోగ్రెసింగ్ స్టడీలీ సేస్ మినిస్టర్. సో మీకు కవచ్ అని చెప్పేసి ఒక టర్మ్ ఏమంటారండి? సో ఎక్కువగా మనం రైల్వేస్కి సంబంధించినటువంటి టర్మ్ అండి ఇది కవచ్ అనేది. ఇట్ ఈస్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ ద ట్రైన్స్ అని చెప్పి చెప్పొచ్చు. అంటే సో ఇలా ట్రాక్స్ ఉన్నప్పుడు ఇలా ట్రాక్ ఉంటుందండి. మనకి రీసెంట్గా ఒడిశాలో కూడా రైలు దుర్ఘటన జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే. అంటే ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుందండి. సో ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, అనుకోకుండా ఇంకొక పట్టాల మీదకి నుంచి ఒకే ట్రాక్ మీదకి ఇంకో ట్రైన్ వస్తుందండి. ఇలా ఎదురుగా వచ్చినప్పుడు అండి కవచ్ అని చెప్పేసి సో సెన్సార్తో పనిచేస్తూ ఉంటుందండి ఒక డివైస్. సో ఇక్కడ అమర్చారనుకోండి, సో అంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే జోన్స్ని ఐడెంటిఫై చేసి రైల్వే వాళ్ళు ఇటీవల కాలంలో ఈ కవచ్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. సో ఇలా ఒక డివైస్ అండి, ఇది ఒక సెన్సార్లతో పనిచేస్తూ ఉంటుంది. ఇలా పెట్టామనుకోండి, సో ఇవి ఫాస్ట్గా వస్తున్నాయి కదండి. సో మనకి కొల్లైడ్ అవ్వండి, అంటే ఎదురుగా ఢీకొని ఆగిపోతాయండి. ఇక్కడికి వచ్చి ఇలా ఆగిపోతాయి, ఇక్కడికి వచ్చి ఇలా ఆగిపోతాయి. సో ఇలా ఆగిపోతాయి అంటే ఏదైతే ట్రైన్ యొక్క వేగానికి మించి ట్రైన్ ఎక్కువగా స్పీడ్గా వెళ్తుందనుకోండి, ఆటోమేటిక్గా స్లో చేయటం. అదేవిధంగా డేంజర్ జోన్ వచ్చినప్పుడు మలుపులు కానివ్వండి, వంపులు కానీ వచ్చినప్పుడు డ్రైవర్ని అలర్ట్ చేయటం. అదేవిధంగా సో ఇవి కొల్లైడ్ అంటే ఒకదానికొకటి కొల్లైడ్ కాకుండా సో మనకి అంటే ఢీ కొనుక్కోకుండా స్టాప్ చేస్తుందండి, అలా ఆపేస్తుంది. అదేవిధంగా పోనీ ఏదైనా ఒక ట్రైన్ వెనక నుంచి వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చే ట్రైన్ ఇది ఆగిపోవటం ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇలా కవచ్ వ్యవస్థ అని చెప్పేసి సో ఒక్కొక్క ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఈ కవచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందండి, 2018లోనే చెప్పింది. అయితే సో ఇప్పుడు కొంత నత్తనడగ్గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఒడిషా ప్రమాదం జరగడం, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలు జరగడం ఇలాంటివి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇందువల్ల కేంద్ర రైల్వే శాఖ మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ గారు ఈ కవచ్ వ్యవస్థ యొక్క సిస్టమ్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తాము, వేగంగా చేద్దాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇలా ఒక్కొక్క కవచ్ వ్యవస్థ వేయాలంటే కిలోమీటర్కి 80 నుంచి 90 లక్షలు ఖర్చు అవుతుందండి కేంద్ర ప్రభుత్వానికి. సో ఆ వ్యవస్థ మొత్తం వేయాలి అంటే ఒక కిలోమీటర్కి సో మనకి 80 lakhs to 90 lakhs ఖర్చు అవుతుందట కేంద్ర ప్రభుత్వానికి. అందువల్ల కొంత నత్తనడుగ్గా సాగుతుంది. అయితేనే సో మొత్తము ప్రజెంట్ 3000 కిలోమీటర్లు ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉంది, అంటే వర్క్ జరుగుతుంది అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే సో మనము 2018, 2019 కవచ్ వాజ్ డిప్లాయిడ్ అలాంగ్ 250 కిలోమీటర్స్. అంటే 2018, 2019 సో ఈ కవచ్ వ్యవస్థ వచ్చిన తర్వాత 2018, 2019 ఫినాన్షియల్ ఇయర్లో 250 కిలోమీటర్లని కవచ్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత 2019-20లో 15 కిలోమీటర్లు మాత్రమే కవచ్ని కవర్ చేసాం. అంటే కవచ్ని కవర్ చేయటం అంటే ఏంటి సార్ అంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఇలాంటి డివైస్ ఒకటి ఇంప్లిమెంట్ చేయటం, అక్కడ అమర్చటం అనమాట. మళ్ళీ నెక్స్ట్ కిలోమీటర్కి ఇంకోటి అలా అమర్చటం. అంటే ఎక్కువగా డేంజర్ జోన్స్లో ఇలాంటివి పెడుతూ ఉంటారండి. అలా మొత్తం 250 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్, తర్వాత 2019-20లో 15 కిలోమీటర్లు, ఆ తర్వాత 2020-21లో 320 కిలోమీటర్లు, 21-22లో 859 కిలోమీటర్లు, 2022-23 లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 20 కిలోమీటర్లు మాత్రమే కవచ్ వ్యవస్థ అందుబాటులోనికి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. మరి ఇవి 3000 ఏంటి అండర్ ప్రాసెస్, సో మనకి ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది వ్యవస్థ అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు దాకా ఇవి మాత్రమే కంప్లీట్ అయినాయండి. సో ఇవి మాత్రమే అప్రాక్సిమేట్గా సో మనకి ఇవి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా సో మనకి 8, 11, 12, 13 దగ్గర అప్రాక్సిమేట్గా 1400 కిలోమీటర్ దాకా వచ్చిందండి అప్రాక్సిమేట్గా. మరి ప్రజెంట్ 3000 కిలోమీటర్లు ప్రోగ్రెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా కవచ్ ఫర్ ఎవ్రీ కిలోమీటర్కి 80 నుంచి 90 లక్షలు ఖర్చు అవుతుందండి. అలా మన భారతదేశంలో మొత్తము రైల్వే లెంత్ ఎంత ఉంది సార్ అంటే 68,000 కిలోమీటర్లు ఉందండి. మరి ఈ 68,000 కిలోమీటర్లకి ఇంటూ సో 80 లక్షలు వేయండి, ఎంత ఖర్చు అవుద్దు అంత గవర్నమెంట్ భరాయించాలి. సో అంత అమౌంట్ ఒకేసారి ఉండదు కదా, అందువల్ల ఫేజెస్ వారీగా తీసుకొస్తున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కవచ్, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో ప్రజెంట్ మనకి రైల్వే మినిస్ట్రీగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఇతను ఐటీ మినిస్ట్రీగా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెంటర్ టు ప్రొవైడ్ డ్రోన్స్ టు 15,000 ఉమెన్ గ్రూప్స్ ఫర్ యూజ్ ఇన్ అగ్రికల్చర్. సో మనకి రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ 15,000 సో మనకి డ్రోన్స్ని ప్రొవైడ్ చేస్తుందంట. ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. సో మహిళా సంఘాలు అని చెప్పేసి అంటామా, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుందంట. అంటే ఏంటి సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సో ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారండి డ్రోన్సేనండి. సో పెళ్ళిళ్ళు షూటింగ్ జరిగిన డ్రోన్సే, ఏదైనా కార్యక్రమాలు జరిగిన డ్రోన్ షూటింగే. ఏది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఒక చోట ఇంకో చోటికి బ్లడ్ తీసుకెళ్లాలన్న డ్రోనే, లేకపోతే ఏదైనా అవయవాలని ఇంకో నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలన్న డ్రోన్సే.
అన్నీ మనము డ్రోన్స్ వ్యవస్థను యూజ్ చేస్తున్నాం రేపు ఫ్యూచర్లో కూడా. సో ఏదైతే మనకి చేనుకు సంబంధించి అంటే పొలాలకు సంబంధించి మందు కొట్టడం కానివ్వండి, లేకపోతేనేమో సో ఏవైతే మనకి కలుపు తీయటం అని చెప్పేసి అంటారండి, సో అవి కానివ్వండి, లేకపోతేనేమో పిచికారీ చేయటం కానివ్వండి, సో వాటికి సంబంధించినటువంటి కాపలా కాయటం అని సెక్యూరిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా డ్రోన్సే చూస్తాయట. అంటే మనిషి అంటే ఆ రైతు ఇంట్లో ఉంటే అన్నీ ఇక్కడే అక్కడి నుంచి ఇంటికాడి నుంచి ఆపరేట్ చేయొచ్చండి, అన్ని డ్రోన్సే చేస్తాయి. అయితే ఫ్యూచర్లో సో మనకి 2024, 25, 26 ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో 15,000 డ్రోన్స్ని తయారు చేసి మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తాము, అంటే మహిళా సంఘాలకి ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మొత్తం 15,000 డ్రోన్స్ ఇస్తుందండి. ఒక వ్యక్తి ఉన్నారు, అతనికి ఒక డ్రోన్ ఇస్తుందండి. అయితే ఆ డ్రోన్ కాస్ట్ 10 లక్షలు అనుకుందాం. 10 లక్షల్లో 80% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి, మిగతా 20% మాత్రమే ఆ వ్యక్తి కట్టాలి. అంటే మిగతా 2 లక్షలు మాత్రమే అతను బరాయించాలి. సో దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ద్వారా 10 లక్షలు రుణం ఇప్పించారనుకోండి, 8 లక్షలు వేవ్ ఆఫ్ అయిపోయింది, గవర్నమెంట్ కట్టుతుంది. మిగతా 2 lakhsకి మాత్రమే నువ్వు 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నువ్వు కట్టేసి ఆ డ్రోన్ తీసుకుంటావు. ఆ డ్రోన్ ద్వారా నువ్వు రైతులకి అద్దెకిస్తావు ఆ డ్రోన్ని. అప్పుడు రైతులు ఏం చేస్తారు, నీకు పేమెంట్ ఇస్తారు కదా, సో అలా నీకు ఇన్కమ్ జనరేట్ అయ్యింది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో అలా గుర్తుంచుకుంటే మొత్తం 15,000 డ్రోన్స్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఎవరికి ఇస్తారట, అది ఇంపార్టెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా 24, 25 నుంచి 25, 26 సో ఈ 2 yearsలో మేము తీసుకొస్తాము. దీనికోసము 1,261 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి అంటున్నారు. చూడండి, సో మనకి 1,261 crores విల్ స్పెంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎందుకు ఇందులో 80% సబ్సిడీ ఇస్తున్నారు కదా, అందుకు ఖర్చు చేస్తారట. సో ఎవరికంట, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి గుర్తుంచుకోండి. మొత్తం 15,000 డ్రోన్స్ అలా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అట్లా మన భారతదేశంలో 89 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు. సో మరి వీరికి సంబంధించి వీళ్ళని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద వీరికి డ్రోన్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ స్కీమ్ కింద ఈ డ్రోన్స్ని వీళ్ళు ఇస్తున్నారు అంటే సో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద ఇస్తున్నారు. సో మొత్తం 15,000 డ్రోన్స్ని ఇస్తారు. సో తద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి. సో మరి రైతులకు అద్దెకిస్తారు కదా, సో అద్దెకిచ్చినప్పుడు ఇన్కమ్ వస్తుంది కదా, అలా వీళ్ళని మేము అభివృద్ధి చేస్తాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అదేవిధంగా 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. ఇలా డ్రోన్ ఇవ్వాలి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్ అయ్యి ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. వాటితో పాటుగా సో గౌరవప్రదంగా కొంత శాలరీ కూడా మేము ఇస్తాము ఆ డ్రోన్స్తో పాటు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి. సో మనకి ఎవరైతే డ్రోన్ ఆపరేటర్ ఉంటారో వాళ్ళకి 15,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారట. అసిస్టెంట్ పైలట్ ఒకళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ డ్రోన్ ఆపరేట్ చేయడానికి అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళకైతే 10,000 రూపీస్ ఇస్తాము అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. చూడండి ఎంత మంచి ఇనిషియేటివ్స్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సిద్ధం. సో ఈ టాటా వారు శాటిలాజిక్ ఇంక్ అని చెప్పేసి ఇది అమెరికాకి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి, దీంతో టైప్ అవడం జరిగిందండి. ఏంటంటే అది శాటిలాజిక్ ఇంక్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు టైప్ అయ్యారు. ఎందుకు టైప్ అయ్యారట, సో ఏదైతే ఉపగ్రహ డిజైన్ను ఆవిష్కరించడంపై ఈ 2 సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే టీసీఎస్కి సంబంధించి అంటే టాటా కన్సల్టెన్సీకి సంబంధించి సో వీటికి సంబంధించి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం కానివ్వండి, విడి భాగాల ఉత్పత్తి, అనుసంధానము తదితర అంశాలలో ఈ యొక్క శాటిలాజిక్ అండ్ టాటా వారు ఇద్దరూ కలిసి ఉపగ్రహాలను తయారు చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక యూనిట్ని బెంగళూరులో కూడా పెట్టబోతున్నారు అని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటీవల కాలంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు సో ఏ కంపెనీతో ఈ యొక్క డ్రోన్స్ సంబంధించినటువంటి డిజైన్స్ని ఆవిష్కరించడంలో కానివ్వండి, విడి భాగాలు తయారు చేయడంలో కానివ్వండి ఎంఓయూ చేసుకున్నారు, ఏ కంపెనీతో ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో అని చెప్పేసి అడుగుతారు. సో గుర్తుంచుకోండి, శాటిలాజిక్ ఇంక్ అని చెప్పేసి అంటాం. ఇది దేనికి సంబంధించిన సార్ అంటే సో అమెరికాకి సంబంధించినటువంటి ఒక సంస్థ. వీళ్ళకి ఉరుగ్వేలో వివిధ దేశాల్లో కూడా ప్లాంట్స్ ఉన్నాయండి. రైట్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేపాల్ తొలి స్వలింగ వివాహ నమోదు అని చెప్పేసి నేపాల్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో నేపాల్కి సంబంధించి స్వలింగ వివాహాలకు అక్కడ పర్మిషన్ ఇచ్చారని, చట్టబద్ధత కల్పించారు. సో మరి దీనికి సంబంధించి నేపాల్లో తొలిసారిగా ఒక జంటకు సో అధికారికంగా వివాహాన్ని నమోదు చేసుకున్నారని చెప్పేసి అంటున్నారండి. వాళ్ళ ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ ఈమె అండ్ గే సురేంద్ర పాండే సో వీళ్ళ వివాహానికి చట్టబద్ధత కల్పించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సో మనకి దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాల్. ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చూడండి, దక్షిణాసియాలోనే
సౌత్ ఆసియాలోనే మొట్టమొదటిసారిగా స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన దేశం నేపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పనిలో పనిగా వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి. సో వీళ్ళు స్వలింగ సంపర్కులండి. సో ఒక ట్రాన్స్జెండర్గా మారారండి. ఒకళ్ళేమో గే. సో మనకి వీళ్ళిద్దరూ మాయా గురుంగ్ అండ్ నరేంద్ర పాండే, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి. నేపాల్ కంట్రీ. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వారెన్ బఫెట్ అండి. మీ అందరికీ తెలిసిందే, అమెరికాకి సంబంధించిన వ్యక్తి. సో రిచెస్ట్ పర్సన్గా గతంలో ఉండడం జరిగిందండి. సో అతని యొక్క కొలీగ్, సహచరుడు ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఆయన పేరే చార్లీ మంగర్ అని చెప్పేసి అంటారండి. ఎవరండి? చార్లీ మంగర్ అని చెప్పేసి అంటారు. అతను చనిపోవడం జరిగింది. సో అందువల్ల అమెరికా దిగ్గజ పెట్టుబడిదారి ఎవరైతే ఉన్నారో వారెన్ బఫెట్కు, సో అతను కుడిభుజంగా, అంటే అతనికి బాగా ఫేవర్గా కుడిభుజంగా ఆయన సంస్థ ఏదైతే మనకి బెర్క్షైర్ హత్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. దానికి ఒకప్పుడు గతంలో వైస్ చైర్మన్ కూడా ఇతను పనిచేశారు. సో అతను చనిపోవడం జరిగిందండి. సో జనరల్గా వారెన్ బఫెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అతని కంపెనీలో పనిచేశాడు కాబట్టి ఏమో ఎగ్జామ్లో అడగడానికి ఇటీవల కాలంలో చార్లీ మాంగర్ చనిపోయారు కదా, ఇతను ఏ ఫీల్డ్ అంటే బిజినెస్. పోనీ ఏ దేశము అంటే సో మనకి అమెరికా. పోనీ ఏ కంపెనీకి ఒకప్పుడు వైస్ చైర్మన్గా చేశారు అంటే సో మనకి బెర్క్షైర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే చెక్ లిస్ట్. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయండి. సో అన్ని పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. సో ఇది మన చెక్ లిస్ట్ చూసినట్లయితే భారత్లో వరి తర్వాత రెండో ముఖ్యమైన ఆహార పంట ఏంటి అంటే గోధుమ. గుర్తుంచుకోండి అండి, ఆహార పంట అని చెప్పేసి అన్నానండి. ఫస్ట్ వరి, ఆ తర్వాత గోధుమ. సో గోధుమ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి సార్ అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు గోధుమ ప్రొడక్షన్లో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అంటే ప్రొడక్షన్ చేసేది చైనా అండి. ప్రొడక్షన్ చైనా. సో ఆ తర్వాత ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో డ్రాగన్ దేశం వాటా 16% అండి. ఆ తర్వాత సెకండ్ ప్లేసు వీటి ప్రొడక్షన్లో మనమేనండి. రెండో స్థానంలో ఉన్నాం. మన వాటా 12.5% వాటాను కలిగి ఉన్నది. అదొకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఉత్పాదకతలో న్యూజిలాండ్, యూకే దేశాలు ముందున్నాయి. సో ఉత్పాదకతలో గుర్తుంచుకోండి అండి. సో ఉత్పత్తిలో అయితే మాత్రం చైనా ఫస్ట్, ఉత్పాదకతలో అయితే మాత్రం న్యూజిలాండ్ ఫస్ట్. గుర్తుంచుకోండి. సో మనకి ఉత్పాదకతలో, ప్రొడక్షన్లో అయితే ఫస్ట్ 2 కంట్రీస్ చైనా అండ్ ఇండియా. ఉత్పాదకత, ప్రొడక్టివిటీలో అయితే మాత్రం ఫస్ట్ న్యూజిలాండ్, సెకండ్ యూకే. అంటే ఏంటి సార్? ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత తేడా ఏంటి సార్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఉందండి. సో ఉత్తరప్రదేశ్లో 100 ఎకరాలు ఉందండి. 100 ఎకరాల్లో 100 బస్తాలు పండించారనుకోండి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో 50 ఎకరాలే ఉందండి. కానీ సో మనకి 100 లేదంటే ఒక 90 బస్తాలు పండించారనుకోండి ఎకరానికి. అంటే భూమి తక్కువగా ఉండి 1 ఎకరంలో ఎక్కువ పంట పండిందనుకోండి, దాన్ని ఉత్పాదకత అంటాం. ప్రొడక్షన్ అంటే ఏంటి? ఓవరాల్గా భూమి ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్గా ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటామండి. అంటే సింపుల్గా మనం వ్యవహారికంగా మాట్లాడుకోవాలంటే సో 1 ఎకరంలో 10 బస్తాలు పండిస్తారు. అలాంటివి చాలా ఎకరాలు ఉంటాయి, అది ప్రొడక్షన్. అలా కాకుండా 1 ఎకరంలో 20 బస్తాలు పండిస్తారు, దాన్ని ప్రొడక్టివిటీ. అంటే తక్కువ భూమిలో ఎక్కువ పంటను పండించడం అని. సో ఇలా ప్రొడక్టివిటీలో ఎక్కువగా న్యూజిలాండ్ ఉంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా సెకండ్ యూకే ఉంది. మరి మన భారతదేశం ప్రొడక్షన్లో 2వ ప్లేస్లో ఉంది. ప్రొడక్టివిటీలో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 32వ స్థానంలో ఉందండి. సో భారతదేశం అనేది ఉత్పాదకతలో ఇండియా అనేది 32వ స్థానంలో ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనండి, రైట్. సో ఇవన్నీ చెక్ లిస్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో ఆర్బీఐ ఎక్స్టెండెడ్ ద సిగ్నిఫికెంట్ స్కీమ్ నేమ్డ్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. సో ఇటీవల కాలంలో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటి వరకు పొడిగించింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి కరెంట్ అఫైర్స్లో. సో ఎప్పుడు సార్ అంటే 2025 ఇయర్ వరకు పొడిగించింది. గుర్తుంచుకోండి, 2 years పొడిగించిందండి. సో అంటే ఏంటి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటో ప్రీవియస్ మన వీడియోలో చేసాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. 2025 వరకు పొడిగించడం జరిగింది. రైట్. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా, సో ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 hour చదవవలసిందే. సో ఎవరైతే 1 hour ఎప్పటి నుంచే చదువుతారో ఎగ్జామ్కి, వాళ్ళకి పాలిటీలో కానివ్వండి, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, జనరల్ స్టడీస్లో మంచి కమాండింగ్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.